ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. బోనాలు రంగంతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. డప్పు చప్పుళ్లు తీర్మార్ దరువులతో నగరమంతా మారుమోగనుంది. రాష్ట్ర పండుగ బోనాల పండుగ లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు సర్వం సిద్ధమైంది. గల్లీ గల్లీలో అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించారు. రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు, మూడో బోనం లష్కర్ బోనం అంటే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో బోనం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవార్లకు సమర్పించటం ఆనవాయితీ. మూడో వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు జరగనున్నాయి. జూలై 13న ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాన్ని అందుకోనున్నారు. లష్కర్లో 2 రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో అత్యంత ప్రాముఖ్యమైంది రెండో రోజు జరిగే రంగం కార్యక్రమమే. అమ్మవారు పలికే భవిష్యవాణి కోసం భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తారు. తొలి రోజున బోనాలెక్కించిన తరువాత రెండో రోజు అమ్మవారికి బలి, రంగం, గావు పట్టడం, అంబారీ ఊరేగింపులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రెండో రోజు రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూసే రంగం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారు శరీరంపైకి ఆవహించిన అవివాహిత అయిన మహిళ ఆలయంలో అమ్మవారికి ఎదురుగా పచ్చికుండపై నిలుచొని తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పలుకుతుంది. వర్షాలు, పంటలు, రాజకీయ నేతల భవిష్యత్తు, వ్యాధుల వంటి వాటి గురించి వివరిస్తుంది. స్వయంగా ఆ ఉజ్జయిని మహంకాళి మాతే తమ భవిష్యత్తుని పలికిందని భక్తుల విశ్వాసం. ఆ తల్లి చెబితే జరుగుతుందని నమ్మకం. ఏటా లష్కర్ ఆలయంలో స్వర్ణలత అనే మహిళ ఈ రంగం కార్యక్రమంలో అమ్మ వాక్కును పలుకుతున్నారు. రంగం పూర్తయిన తర్వాత అమ్మవారి ఘటాలను ఏనుగు అంబారీపై ఊరేగిస్తారు. సాయంత్రం తల్లికి సమర్పించే ఫలహారపు బండ్లను నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా రంగురంగుల కాగితాలతో సుందరంగా అలంకరించిన బండ్లను అందంగా తీర్చిదిద్దుతారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి ఉత్సవాలకు హాజరై సంబరాలను జరుపుకుంటారు.